ఎలాంటి హింస చేస్తే అలాంటి హింస అనుభవించాలి. ఈ వీడియో గురించి క్లుప్తంగా మనం ఉదాహరణలతో తెలుసుకుందాం. రామాయణంలో దశరథ మహారాజు ఒకసారి వేటకెళ్ళడం జరిగింది. అడవిలో ఉండగా ఎక్కడో దూరం నుంచి లేడి నీరు తాగుతున్న చప్పుడు వినిపించిందట. దశరథుడు అటువైపు గురి చూసి బాణం వదిలాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే లేడి అరుపు కాకుండా ఒక బాలుడు అరుపు వినిపించింది. దశరథుడు ఆశ్చర్యపోయి అటువైపుగా వెళ్ళాడు. ఓ ముని బాలుడు బాణం దెబ్బకు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టులాడుతున్నాడు. దశరథుడిని చూడగానే ఆ బాలుడు, రాజా, నీకు ఏమి అపకారం చేశాను? నన్ను ఇంత దారుణంగా వేధించావు. నేను ఎవరికీ అపకారం తలపెట్టేవాణ్ణి కాదే. పైగా నేను వృద్ధులు అంధులు అయిన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుణ్ణి. వారికి నేనే ఆధారం. వారు దాహంగా ఉందంటే నీరు తీసుకురావడానికి వచ్చాను. నువ్వు నన్ను దారుణంగా చంపడానికి చూశావు. నేను ఎంతోసేపు బ్రతకను. కనీసం నీ నీరు తీసుకుని వెళ్ళి నా తల్లిదండ్రులకు ఇచ్చి వారి దాహం తీర్చు అని అంటూ ఆ మునికుమారుడు అక్కడికక్కడే ప్రాణం వదిలాడు. దశరథుడు ఆ నీరు తీసుకుని ఆ వృద్ధ తల్లిదండ్రులు ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. ఆ చప్పుడు విని ఆ తల్లిదండ్రులు, ఎవరు నువ్వు అని అడిగారు. అప్పుడు దశరథుడు జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. తమ కుమారుడు చనిపోయిన సంగతి వినగానే తల్లి దుఃఖం తట్టుకోలేక అక్కడికక్కడే మృతి చెందింది. అంధుడైన ఆ ముసలి తండ్రి కూడా విపరీతమైన దుఃఖంతో, రాజా, మా ఒక్కగానొక్క ఆధారమైన మా కుమారుని పొట్టన పెట్టుకున్నావు. మాకు ఆధారం లేకుండా చేశావు. మా పుత్రులు లేకుండా మేము జీవించలేము. మాకు మరణమే శరణ్యం అంటూ పుత్రశోకం తట్టుకోలేక ఆ తండ్రి ఇలా అన్నాడు. కొడుకు లేని కారణంగా ఏ శోకంతో మేము మరణించామో నీవు కూడా అదే పుత్రశోకంతో మరణిస్తావు అని శపించి ఆ వృద్ధి తండ్రి కూడా అక్కడికక్కడే మరణించాడు. దశరథుడు పుత్రశోకం కలిగించి వృద్ధు దంపతులు మరణానికి ఎలా కారణమయ్యాడో అదే కారణంతో, అంటే పుత్రశోకంతోనే మరణించాడు. అంటే ఎలాంటి కర్మ చేశాడో అలాంటి ఫలితం అనుభవించాడు. కథ ద్వారా మనం కర్మ సిద్ధాంతం అసలు ఎలా అవుతుంది అన్న దానికి ఉదాహరణ. ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకుందాం. భక్త రామదాసు చరిత్ర తీసుకున్న మనకు ఈ విషయమే బోధపడుతుంది. ఆయన సరదా కోసం ఒక చిలకను పెంచుకున్నాడు. దాన్ని పంజరంలో ఉంచి ప్రేమతో జాగ్రత్తగా పెంచేవాడు. దానికి పళ్ళు కాయలు పెట్టేవాడు. ఆయన అనుకోకుండా ధనం అపహరించాడనే నెపంతో జైల్లో బంధించబడ్డాడు. చాలా కష్టాలు పడ్డాడు. ఏ తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాడు. ఆయన లోకాలు లెక్కల్లో తప్పు చేయకపోయినా సృష్టి లెక్కల్లో పాపం చేశాడు. ఎంతో సంతోషంగా స్వేచ్ఛగా వ్యవహరించవలసిన పక్షి అంటే చిలుకను పంజరంలో బంధించాడు. తన ఆనందం కోసం పక్షి యొక్క స్వేచ్ఛను హరించాడు. ఆయన ఆ పక్షిని హింసించలేదు, చంపలేదు, దాని మాంసం తినలేదు. ఊరికే పంజరంలో ఉంచాడు. కానీ సృష్టి లెక్కలో బంధించాడు. చిలకను ఎంత జాగ్రత్తగా చూసుకున్నా అది మాత్రం దాని స్వేచ్ఛను కోల్పోవలసి వచ్చింది. సృష్టిలో ఎదుటవారి లేక ఎదుటవాడి జంతువులు కానీ పక్షులు కానీ స్వేచ్ఛను హరించిన పాపమే అవుతుంది. అలా రామదాసు తన ఎలాంటి పాపం చేశాడో అలాంటి శిక్షను అనుభవించాడు. ఇక్కడ బంధింపబడ్డాడు. దీని సందేశం ఏమిటంటే మనమైనా మన సరదా కోసం వేటి స్వేచ్ఛను హరించకూడదు. అక్కడ సరదా కోసం పెంచుతున్నామని అనుకుంటాం, కానీ సృష్టి లెక్కలో వాటి స్వేచ్ఛను హరిస్తున్నామని తెలుసుకోవట్లేదు. రామదాసు చరిత్ర నుంచి మరొక సందేశం కూడా మనం తెలుసుకుందాం. సహజంగా లోకంలో దేవులను ఆరాధిస్తే, పూజిస్తే, ప్రార్థిస్తే వారు మనల్ని కాపాడతారు, రక్షిస్తారు. మనం పాపాలని క్షమిస్తారు. పాపాలు చేసినా కష్టాలు లేకుండా చేస్తారు. ఆయన భక్తులను ఆదుకుంటాడనే బలమైన నమ్మకం లోకంలో ఉంది. అందుకే అందరూ విచ్చలవిడిగా పాపాలు చేస్తున్నారు. మనం ఆరాధనను చేస్తున్నాం కాబట్టి మనకేమీ కాదులే అనే భావిస్తున్నారు.
దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఏం చేసినా, ఎలా ప్రవర్తించినా, ఎన్ని తప్పులు పాపాలు చేసినా పర్వాలేదనే భావిస్తున్నారు. కానీ రామదాసు చరిత్రను చూస్తే ఆయన గొప్ప రామభక్తుడు. ఒక రకంగా మనందరి భక్తి కంటే రామదాసు భక్తి చాలా గొప్పది. మరి అంతటి గొప్ప భక్తుడైన రామదాసును దేవుడైన శ్రీరాముడు ఎందుకు ఆదుకోలేదు? శిక్ష పడకుండా చూడలేదు? కష్టం రాకుండా చెయ్యలేదు? చిన్న తప్పును, ఒక్క పాపాన్ని ఎందుకు క్షమించలేదు? ఆలోచించండి. దేవుళ్ళు పాపాలు క్షమిస్తారని అంటారు కదా, మరి రామదాస్ పాపాన్ని ఎందుకు క్షమించలేదు? అంటే దీని అర్థం ఏ దేవుడు ఎవరి పాపాలను క్షమించరు. పాపం చేసిన వారు అనుభవించవలసిందే తప్ప ఈ సృష్టిలో తప్పించుకోలేరని తెలుసుకోవాలి. దేవుడు కాపాడుతాడనే అపోహ నుండి బయటపడాలి. పాపాలు చెయ్యకూడదు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు పాపాలు క్షమిస్తాడు, కాపాడుతాడు అని పాపాలు చేయడం ఎందుకు? అసలు పాపాలే చేయకుండా ఉంటే సరిపోతుంది కదా. ఆలోచించండి. పాపాలు చేయడం ఎందుకు? ప్రార్థనలు చేయడం ఎందుకు? పాపాలే చేయకపోతే ప్రార్థనలే చేయనవసరం లేదు కదా. అందుకే అంటారు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. అడుసు తొక్కకపోతే కాలు కడగనక్కర్లేదు కదా. అందుచేత రామదాసు చరిత్ర నుంచి మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుడి మీద ఆధారపడడం కాదు, పాపాలు చేయకుండా ఉండడం కోసం జాగ్రత్త పడాలి. కొంచెం ఆలోచించండి. రామదాసు పక్షిని హింసించాడా? చంపాడా? భక్షించాడా? లేదే. ఊరికే పంజరంలో పెట్టాడు, జాగ్రత్తగా చూసుకున్నాడు. అయినా అంతటి భక్తుడైన రామదాసుకు ఎంత శిక్ష పడిందో చూసారా? మన రామదాసు అంతటి భక్తులమా అంటే కాదు కదా. అటువంటిది మనం ఒక పక్షిని అంటే కోడిని హింసించి చంపి భక్షిస్తే ఎంత శిక్ష పడుతుందో ఆలోచించండి. అందుకే పత్రిజీ హింస చెయ్యవద్దు అంటారు. ముఖ్యంగా జీవహింస చెయ్యవద్దు అంటారు. మాంసం తిని జీవహింసకు కారణం కావద్దు అంటారు. అందుచేత సృష్టిలోని కర్మ సిద్ధాంతం గురించి అవగాహన చేసుకోండి. దానికి అనుగుణంగా జీవించండి. జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్లయితే మీ వాల్యుబుల్ సపోర్ట్ని లైక్స్ ద్వారా, షేర్స్ ద్వారా, కమెంట్స్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు దాకా కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ శ్వేతాలేఖ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.